హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే పిల్లలు ఈరోజు మనం ఒక చక్కటి లెసన్ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? రైట్. పిల్లలు, ఒక ఊరిలో నోయల్ అనే ఒక అంకుల్ ఉన్నాడు. తను చాలా కష్టపడి బోల్డ్ అని డబ్బులు సంపాదించాడు. నోయల్ అంకుల్కి చాలా పెద్ద ల్యాండ్ ఉంది పిల్లలు. అయితే ఈ అంకుల్ అనుకున్నాడు, నా పెద్ద ల్యాండ్లో పెద్ద పెద్ద హౌసెస్ కట్టి ఆ హౌసెస్ అన్నీ కూడా అమ్మకానికి పెట్టొచ్చు. అప్పుడు ఆ ఏరియా అంతా నా పేరు మీదే ఉంటుంది అని పెద్ద ప్లాన్ వేసుకొని అంకుల్ ఏం చేశాడు అని అంటే, తన దగ్గర ఉన్న రాజు అనే ఒక అంకుల్ని పిలిచాడు. ఆ అంకుల్ ఒక గొప్ప మేస్త్రి. చాలా కష్టపడి ఎన్నో పెద్ద పెద్ద ఇల్లులు కట్టేవాడు పిల్లలు. అయితే ఈ నోయల్ అంకుల్ అమెరికాకి వెళ్తూ రాజు అంకుల్కి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే, రాజు, నేను అమెరికా నుంచి నీకు డబ్బులు పంపిస్తాను. నేను పంపిస్తున్న డబ్బులతోటి నాకున్న స్థలంలో నువ్వు చక్కగా ఇల్లులు కట్టాలి. ఇంజనీర్ని పిలిపించి ప్లాన్స్ వేయించి అన్నీ కూడా నేను సెట్ చేసి వెళ్తాను. కానీ నేను నీకు పంపిస్తున్న డబ్బులతోటి నువ్వు జాగ్రత్తగా ఫెయిత్ఫుల్గా నువ్వు అన్ని ఇల్లులు కట్టి పెట్టాలి. ఓకేనా రాజు? నీకు కావాల్సిన జీతం నేను ఇస్తాను అని చెప్పాడు పిల్లలు. రాజు అంకుల్ అన్నాడు, చాలా థ్యాంక్స్ సార్. ఉద్యోగం కోసం అక్కడ ఇక్కడ వెతుక్కునే పని లేకుండా మీరు నాకు అప్పగించిన ప్రాజెక్ట్ని నేను చాలా కష్టపడి ఫెయిత్ఫుల్గా చేస్తాను సార్ అని చెప్పాడు పిల్లలు. ఇంకా నోయల్ అంకుల్కి అమెరికా వెళ్ళాల్సిన టైం వచ్చింది. అన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ రాజు అంకుల్కి అప్పగించి వెళ్ళిపోయాడు పిల్లలు. అమెరికా నుంచి డబ్బులు పంపిస్తుంటే రాజు అంకుల్ ఇక్కడుండి హౌసెస్ కడుతున్నాడు. మరి చాలా చక్కగా అందమైన ఇల్లులు కడుతున్నాడు పిల్లలు. బెస్ట్ క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ని ఉపయోగించి రాజు అంకుల్ చాలా కష్టపడి హౌసెస్ కడుతున్నాడు. ఈ రాజు అంకుల్ ఒక్కొక్క ఇల్లు ఎంత అందంగా ఉంది కదా అని ఒకటే మురిసిపోతున్నాడు పిల్లలు. అలాగా 90 హౌసెస్ కట్టాడు పిల్లలు. ఇంకా ఒక 10 అయితే ఇక నా ప్రాజెక్ట్ అయిపోతుంది. సార్ వచ్చేసరికి ఈ ఏరియానంతా సూపర్గా తయారు చేసి నా కష్టాన్ని ఆయనకు చూపిస్తాను అని ఎంత సంబరపడిపోయాడో ఈ రాజు అంకుల్. అయితే పిల్లలు, 99 హౌసెస్ కట్టినంతసేపు రాజు అంకుల్ వాళ్ళ సార్ అయిన నోయల్ అంకుల్కు బెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. ఏ మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు, ఏ డబ్బు దాచుకోలేదు, ఎక్కడా మోసం చేయలేదు పిల్లలు. ఇతను చేస్తున్న పని చూసి నోయల్ అంకుల్ అమెరికా దేశంలో ఉండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే, నిజంగా మా రాజు ఎంత మంచోడు, ఎంత ఫెయిత్ఫుల్, ఎంతో నమ్మకంగా కష్టపడి పనిచేస్తున్నాడు. మరి నా ప్రాజెక్ట్ అంతా ఇంత ఫెయిత్ఫుల్గా రాజు చేసినందుకు నేను ఏదైనా రాజుకు ఒక బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. ఇంతలో రాజు అంకుల్ నోయల్ అంకుల్కి ఫోన్ చేసి, సార్, మీరు నాకు అప్పగించిన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది సార్. 99 హౌసెస్ కట్టాను, ప్రతిదీ సూపర్ ఉంది సార్. ఇంకో ఒక్కటే ఉంది, ఇది ఒక్కటి కడితే మన ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పాడు పిల్లలు. అప్పుడు నోయల్ అంకుల్, వావ్ రాజు, నిజంగా నీ కష్టాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నిన్ను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను రాజు, అది కూడా కంప్లీట్ చేసేసాయి అని చెప్పాడు పిల్లలు. ఆ రోజు ఎందుకో రాజు అంకుల్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఈ 99 హౌసెస్ కట్టేటప్పుడు నేను ఏమీ దాచుకోలేదే. మా సార్ పంపించే డబ్బుల్లో కొంతలో కొంత దాచుకుని ఉంటే ఈ పాటికి నేను కూడా నా సొంతంగా ఇంకో బిల్డింగ్ ప్లాన్ చేసేవాడిని. కానీ ఎట్లా ఇచ్చాడో అట్లాగే ఖర్చు పెట్టాను. నా అంత పిచ్చోడు ఇంకెవరైనా ఉంటారా? మరి ఇంత ఫెయిత్ఫుల్గా కూడా ఉంటే ఏం మిగలదు. ఇదే నాకున్న గ్రేట్ ఆపర్చునిటీ. అదేంటంటే, ఈ 100th హౌస్ నేను కడుతున్నాను కదా, ఏమైనా దోచుకోవాలంటే ఇందులోనే దోచేసుకోవచ్చు అని చెప్పి ఒక చెడ్డ ఆలోచన రాజు అంకుల్కి వచ్చింది పిల్లలు. అందుకని ఇంతవరకు చాలా బెస్ట్ క్వాలిటీ వాడిన ఆ రాజు అంకుల్ ఇప్పుడు చీప్ క్వాలిటీ మెటీరియల్స్ తీసుకొచ్చి మిగిలిన డబ్బులన్నీ దాచేసుకుంటున్నాడు. అబ్బా, ఇంత మంచి పని నేను ఇంతకుముందే చేస్తుంటే ఎంత బాగుండు, బోల్డ్ అని డబ్బులు నాకు మిగిలేవి. అన్ని బుద్ధి లేని పనులే చేస్తాను, నేను ఎంత తెలివి తక్కువని కదా, అట్లీస్ట్ నాకు ఈ ఇంటికైనా సరే కొంతలో కొంతైనా డబ్బులు మిగిలేయలే అని అనుకుంటూ మరి చీప్ క్వాలిటీ బ్రిక్స్, చీప్
చీప్ క్వాలిటీ ఇసుక, చీప్ క్వాలిటీ వుడ్ వాడాడు పిల్లలు. పైకి చూడటానికి 99 హౌసెస్ ఎట్లున్నాయో ఈ 100th హౌస్ కూడా అట్లాగే ఉంది పిల్లలు. డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు. కానీ అసలు డిఫరెన్స్ ఏంటో రాజు అంకుల్కి మాత్రమే తెలుసు. ఓపెనింగ్ కొరకు మరి నోయల్ అంకుల్ అమెరికా దేశం నుండి వచ్చాడు పిల్లలు. అందరి ముందు నోయల్ అంకుల్ ఈ మాట చెప్పాడు. ఏమనంటే, ఇంతవరకు నా దగ్గర రాజు చాలా ఫెయిత్ఫుల్గా వర్క్ చేశాడు. నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్లుగా చాలా నమ్మకంగా ఖర్చు పెట్టాడు. మెటీరియల్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇన్ని ఇయర్స్ నాకు చాలా ఫెయిత్ఫుల్గా పనిచేసిన రాజుకు ఏమిద్దామా అని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, అన్నిటికంటే లాస్ట్ కట్టిన 100th హౌస్ రాజుకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అందరి ముందు ఆ 100th హౌస్ కీ తీసుకెళ్ళి రాజు చేతుల్లో పెట్టి, కంగ్రాచులేషన్స్ మై డియర్ రాజు, నీ కష్టాన్ని నేను అప్రిషియేట్ చేస్తూ నువ్వు చేసిన కష్టానికి ప్రతిగా ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు పిల్లలు. వావ్, నోయల్ గారు మీకు ఎంత మంచి మనసు నోయల్ గారు, ఇంత పెద్ద ఇల్లు, ఇంత కాస్ట్లీ ఇల్లు ఒక పనివాడికి ఇవ్వటం అంటే ఎంత పెద్ద మనసు మీది అని అందరూ నోయల్ అంకుల్ని అప్రిషియేట్ చేస్తుంటే రాజు అంకుల్ మాత్రం తలకై కింద పెట్టుకొని సాడ్గా ఉన్నాడు పిల్లలు. మీకు తెలుసా ఎందుకు అలా ఉన్నాడో? తెలుసు కదా. అయ్యయ్యో, ఈ 100th హౌస్ నాకే వస్తుందని తెలుసుంటే బెస్ట్ క్వాలిటీ వాడేవాడిని కదా అని చాలా బాధపడ్డాడు పిల్లలు. మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాని రిజల్ట్ మనం ఫ్యూచర్లో చూస్తాం పిల్లలు. అందుకే ఫ్యూచర్ కోసం ఒక బెస్ట్ స్టెప్ మన లైఫ్లో తీసుకోవాలి. నిజంగా రాజు అంకుల్ అదే మనసుతో కష్టపడి ఆ 100th హౌస్ కూడా కట్టి ఉండుంటే ఎంత బెస్ట్ గిఫ్ట్ తను పొందుకునేవాడో కదా. కాబట్టి ఏ పని మనకు అప్పగించినా మన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు పిల్లలు. ఆ అంకుల్ పేరే నోవహు. దేవుడు ఈ భూమి మీద మనుషులను తయారు చేసినప్పుడు వాళ్ళు చేస్తున్న బ్యాడ్ పనులు చూసి దేవుని మనసు ఎంత బాధపడిందో తెలుసా పిల్లలు. అయ్యయ్యో, ఎందుకు సృష్టించానా వీళ్ళని, అసలు వీళ్ళందరినీ సృష్టించడమే పెద్ద పొరపాటు అయిపోయింది, పెద్ద మిస్టేక్ అయిపోయిందని చాలా బాధపడుతూ మనుషులందరినీ ఈ భూమి మీద లేకుండా చేసేయాలి అని అనుకున్నాడు పిల్లలు. అలాగా ఆలోచిస్తూ ఈ లోకంలో ఒక్క మనిషి అయినా బాగున్నాడా? ప్రతి ఒక్కడి మనసులో బ్యాడ్ థాట్సే, బ్యాడ్ ఇంటెన్షన్సే, నోరు తెరిస్తే బ్యాడ్ వర్డ్స్, వాళ్ళ నడక కూడా చాలా బ్యాడ్గా ఉంది అని దేవుడు చాలా బాధపడుతున్నాడు. చెల్లి, తమ్ముడు, ఈరోజు కూడా దేవుడు మన దేశాన్ని చూస్తూ ఉన్నాడు. మనలో ఎవరైనా బ్యాడ్గా ఉంటే వాళ్ళని బట్టి దేవుడు ఎంతో బాధపడతాడు పిల్లలు. ఎందుకు ఈ మనుషుల్ని సృష్టించానా అని ప్రభు చాలా బాధపడుతూ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని చూస్తుంటే దేవుని మనస్సును గెలుచుకున్న ఒక భక్తుడు కనిపించాడు. ఆయనే నోవా అంకుల్. నోవా అంకుల్ని దేవుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు. చుట్టుపక్కల అంత భయంకరమైన పాపం చేస్తూ చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళ మధ్యలో తన ప్రత్యేకమైన జీవితాన్ని కాపాడుకుంటున్న నోవా అంకుల్ని చూసినప్పుడు దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనం కూడా మన స్కూల్స్లో, కాలేజెస్లో, మన ఫ్రెండ్స్ మధ్యలో, మన ఫ్యామిలీలో స్పెషల్గా బ్రతకాలి పిల్లలు. బయట ఉన్న బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మన లైఫ్లోకి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే దేవుడు నిన్ను కూడా నన్ను కూడా చూస్తాడు. ఓకేనా? అయితే దేవుడు నోవహు అంకుల్కి ఏం చెప్పాడు తెలుసా? నోవహు, నాకు చాలా బాధేస్తుంది, ఇక్కడ ఎవ్వరూ సరిగా లేరు, కాబట్టి నువ్వు ఒక పని చేయి, నీకోసం నువ్వు ఒక పెద్ద ఆర్క్ని కట్టుకో అని చెప్పాడు పిల్లలు. దేవుడు చెప్పిన మాటకు నోవహు అంకుల్ ఎంత ఒబీడియన్స్ చూపించాడో తెలుసా? నేను 40 days and nights భయంకరమైన వర్షాన్ని కురిపించబోతున్నాను. ఆ వర్షంలో నీకేం కాకుండా నువ్వు సేఫ్గా ఉండడానికి ఒక ఓడ కట్టుకో అని చెప్పాడు పిల్లలు. దేవుడు చెప్పిన మాటను నోవహు అంకుల్ కేవలం నమ్మటం మాత్రమే కాదు, కానీ దేవునికి లోబడ్డాడు పిల్లలు. దేవుని దృష్టిలో నోవహు అంకుల్ నీతిమంతుడు అని పిలువబడ్డాడు. యేసయ్య దేవుడని నమ్మటం మాత్రమే కాకుండా ఆయన చెప్పిన మాటలకు
లోబడేవారిగా ఉండాలి. ఫెయిత్ అండ్ అవర్ ఒబీడియన్స్ మేక్స్ అస్ రైచియస్. మనని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా చేస్తుంది. దేవుడు నోవహు అంకుల్కి నోవహు ఒక ఆర్క్ కట్టేసాయి అని జస్ట్ ఓరల్గా చెప్పలేదు పిల్లలు. ఆ ఓడ ఎంత పొడవు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో కూడా చెప్పాడు పిల్లలు. అంటే 300 క్యూబిట్స్ లాంగ్ కట్టాలి. ఎంత హైట్ ఉండాలి అంటే 30 క్యూబిట్స్ హైట్ ఉండాలి. అంతేకాదు అది ఎంత వైడ్ ఉండాలి అంటే లోపల 50 క్యూబిట్స్ వైడ్ ఉండాలి అని చెప్పాడు పిల్లలు. ఎగ్జాక్ట్లీ దేవుడు ఏ పొడవు, ఏ వెడల్పు, ఏ ఎత్తు పెట్టమన్నాడో అంతే పెట్టాడు పిల్లలు. ఏ కర్ర వాడాలో చెప్పాడు, కిటికీ ఎక్కడ పెట్టాలో చెప్పాడు, డోర్ ఎక్కడ పెట్టాలో చెప్పాడు. ఎట్లా చెప్పాడో దేవుడు అట్లాగే చేశాడు పిల్లలు. నిజంగా చెప్పిన పని చేస్తుంటే మన యేసుకి ఎంత ఇష్టమో తెలుసా. మీ మమ్మీ డాడీ కూడా మీకు కొన్ని పనులు చెప్తారు కదా ఇంట్లో. నాన్న కొంచెం వాటర్ తెచ్చి ఇవా అంటే, పో మమ్మీ నేను తేనంటే తేను, అబ్బా నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు హోంవర్క్ ఉంది మమ్మీ, నేను బిజీగా ఉన్నా మమ్మీ అని ఏదో ఒకటి చెప్పి పని తప్పించుకుంటారు చాలామంది. మరికొంతమంది ఏదన్నా అవసరం వచ్చినా మమ్మీ షాప్కి వెళ్ళమంటే అన్నను పంపి మమ్మీ, చెల్లిని పంపి మమ్మీ అని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి పని తప్పించుకుంటారు. కానీ నోవహు అంకుల్ ఎంత గొప్పవాడో తెలుసా పిల్లలు. ఆ ఓడ కట్టడానికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నో ఇయర్స్ పట్టింది పిల్లలు. అనుకోగానే అయిపోవాలి మనకి. అది కొంచెం లేట్ అయితే చాలా మందికి కోపం వచ్చేస్తుంది కదా. దేవుడు ఎలా చెప్పాడో అలాగే కట్టాలంటే ఎంత విధేయత కావాలో కదా పిల్లలు. నిజమే, నోవహు అంకుల్ దగ్గర మనం ఈ విషయం నేర్చుకోవాలి. అంతేకాదు ఇది కేవలం నోవహు అంకుల్ ఒక్కడే చేయలేదు పిల్లలు. అంకుల్తో పాటు అంకుల్, ఆంటీ వాళ్ళిద్దరూ, అలాగే వాళ్ళ 3 కొడుకులు, 3 కోడళ్ళు, అంటే మొత్తం 8 మెంబర్స్ అందరూ కలిసి చక్కగా ఓడను తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డారు పిల్లలు. వావ్, ఎంత గ్రేట్ కదా. ఒక ఫ్యామిలీ అంతా కష్టపడి పని చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా పిల్లలు. కొన్నిసార్లు మన ఇంట్లో ఐక్యత ఉండదు, మన ఫ్యామిలీలోనే మనకు యూనిటీ లేకపోతే ఎంత సాడో కదా పిల్లలు. అందుకే మన అందరం కలిసి ఉండాలి. నోవహు అంకుల్ ఎట్లా చెప్పాడో ఫ్యామిలీ అంతా అట్లాగే చేశారు. అలాగే మనం కూడా మన ఇంట్లో మన ఫ్యామిలీకి హెడ్ అయిన మన డాడీ ఏమి చెప్పినా ఫ్యామిలీ అందరం డాడీ చెప్పిన మాటకు లోబడాలి. మన ఫ్యామిలీ అంతా కలిసి దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. అప్పుడు గాడ్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ మన లైఫ్లో మనం రుచి చూడొచ్చు. అంతేకాదు పిల్లలు, ప్రతి యానిమల్స్లో మేల్ అండ్ ఫీమేల్ని తీసుకురమ్మన్నాడు. మన డాగిని దాని మెడకు చేయినేసి పద వెళ్దామంటే తలక కింద పెట్టుకొని నేను రానంటే రాను అని అంటది కదా ఒక డాగే. కానీ అన్ని యానిమల్స్ని పేర్స్గా తీసుకొని ఆ ఓడలోకి తీసుకొచ్చాడు పిల్లలు. ఈ మధ్యలో నోవహు అంకుల్ ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా మాట వినండి, దేవుడు 40 రోజులు రాత్రింపగళ్ళు పెద్ద వర్షాన్ని కురిపిస్తాడంట, నా మాట విని ఈ ఓడలోకి రండి అంటుంటే అందరూ పక్క నవ్వుతూ, అబ్బో వచ్చాడండి పెద్ద, ఈయన ఓడ కట్టాడు, ఇప్పుడు మేము అందరం ఓడలోకి రావాలంట, లేకపోతే వర్షం వస్తుందంట, 40 days నైట్స్ వచ్చేసి మేము అందరం మునిగిపోతామంట అని పక్క నోవహు అంకుల్ని చూసి నవ్వుకుంటున్నారు పిల్లలు. ఎంతమంది నవ్వుకుంటున్నా నోవహు అంకుల్ దేవుని గురించి చెప్పడం మానలేదు. చెల్లి, తమ్ముడు, మనం కూడా మన ఫ్రెండ్స్కి యేసే గురించి చెప్పేవారిగా ఉండాలి. ఎంతమంది ఎలా రెస్పాండ్ అయినా మనం చెప్పవలసిన బాధ్యత మనది. ఖచ్చితంగా మనం మన యేసే గురించి ఇతరులకు చెప్పాలి. అంతేకాదు దేవుని మాట విన్న నోవహు అంకుల్ తన ఫ్యామిలీతో కావలసిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు పిల్లలు. నిజంగా దేవుడే ఆ ఓడ తలుపును క్లోజ్ చేసేసాడు పిల్లలు. దేవుడు కనుక క్లోజ్ చేస్తే ఇంకా దాన్ని ఓపెన్ చేయడం ఎవ్వరి వల్ల కాదు పిల్లలు. డోర్స్ క్లోజ్ చేయడం అయిపోగానే ఆకాశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన మబ్బులు వచ్చి వర్షం స్టార్ట్ అయింది. అంతవరకు నవ్వుకున్న వాళ్ళందరూ కూడా వాతావరణం మారిపోయేసరికి, వర్షం వచ్చేస్తుండేసరికి, ఇంత పెద్ద వర్షం మా లైఫ్లోనే
ఎప్పుడు చూడలేదు అని చెప్పి అందరూ భయపడిపోతూ ఆ ఓడ దగ్గరికి వెళ్ళి, నోవా ప్లీజ్ తలుపు తీ నోవా, నువ్వు చెప్పిన మాటల్ని మేము అస్సలు కేర్ చేయలేదు, నిన్ను అవమానపరిచాం, సారీ నోవా డోర్ ఓపెన్ చేయని ఎంత కేకలు వేస్తున్నా నోవా అంకుల్ అన్నాడు, నేనేమీ చేయలేను, ఎందుకంటే తలుపు వేసింది నేను కాదు దేవుడు అని చెప్పాడు పిల్లలు. అలాగ 40 రోజులు రాత్రి పగలు భయంకరమైన వర్షం వచ్చి బయటున్న వాళ్ళందరూ చచ్చిపోయారు పిల్లలు. కొన్ని రోజులు అయ్యాక కిటికీలో నుండి నోవహు అంకుల్ ఒక కాకిని బయటికి పంపించాడు. ఆ కాకి హ్యాపీగా చచ్చిపోయిన శవాల మీద పడి కనిపించిందల్లా తినుకుంటూ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయింది. ఎంత సాడ్ థింగో కదా. కానీ నెక్స్ట్ టైము ఒక పావురాన్ని పంపించాడు అంకుల్. పావురం బయటకు వచ్చి అంత డర్టీగా ఉండేసరికి ఎక్కడ వాలలేక మళ్ళీ ఓడలోకి వెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాటి మీద వాలిన కాకిలాగా ఈ లోకంలో ఉన్న పాపం మీద మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ పావురం చూడండి, అది బయటికి వచ్చింది కానీ ఎక్కడ అది నిలవడానికి ఇష్టపడలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అలా వెళ్ళిపోయింది. 7 days తర్వాత నోవహు అంకుల్ మళ్ళీ పావురాన్ని పంపిస్తే బయటికి వెళ్ళి ఒక ఒలీవ కొమ్మను తెచ్చింది. మరికొన్ని రోజుల తర్వాత నోవహు అంకుల్ మళ్ళీ పావురాన్ని పంపిస్తే ఇక ఆ పావురం బయటికి రాలేదు. అలాగా నోవహు అంకుల్ 1 year 10 days ఆ ఓడలోనే ఉన్నారు. ఆ తర్వాత అరారాతు అనే ఒక కొండ మీద ఓడ ఆగినప్పుడు అప్పుడు వీళ్ళంతా బయటకు వచ్చి దేవునికి ఇష్టమైన ఆఫరింగ్ని అర్పించారు. చూశారు కదా, దేవుడు నోవహు అంకుల్కు ఏం చేయమని చెప్పాడు? ఒక పెద్ద ఆర్క్ కట్టమని చెప్పాడు. అట్లా కాదు ప్రవ్వా, అంత పెద్ద ఆర్క్ ఎందుకు, చిన్నది కట్టుకుంటా, నేను మా ఫ్యామిలీ కదా ఉండేది, ఇది సరిపోతులే ప్రవ్వా అని దేవునికి బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వలేదు. ఏ చెక్కతో కట్టాలో అదే చెక్కతో కట్టాడు. 3 అంతస్తుల ఓడ ఎంత పెద్దగా ఉండుండొచ్చా కదా. నోవహు అంకుల్ ఫ్యామిలీ సేఫ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే గాడ్స్ ప్లాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారు. చెల్లి తమ్ముడు, మరి నీవు కూడా దేవుని ప్లాన్స్ని ఫాలో అవుతున్నావా? నీ లైఫ్లో దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే ప్రకారంగా మనం జీవిస్తే మనం కూడా సేఫ్గా ఉంటాం. నోవహు అంకుల్ ఒక ఓడ లోపలికి వెళ్ళి తన కుటుంబాన్ని తన ప్రాణాన్ని ఎలా కాపాడుకున్నాడో చెల్లి తమ్ముడు మనం కూడా రక్షణ అనే ఓడలోకి వచ్చేయాలి. ఎందుకంటే జలప్రలయం ఎలాగ వచ్చిందో ఆ రోజుల్లో యేసయ్య 2వసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ భయంకరమైన దేవుని కోపాన్ని మనం చూడకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా రక్షణ అనే ఓడలోకి మనం వెళ్ళిపోతే మనకి హాని జరగదు పిల్లలు. ఓడలో ఉన్న నోవహు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత సేఫ్గా ఉన్నారో యేసయ్య ఇచ్చిన రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అంతే సేఫ్గా ఉంటారు. దేవుడు చెప్పిన పనిని చేయడానికి తన టైం ఇచ్చాడు, తన ఎనర్జీని ఇచ్చాడు, తన బెస్ట్ని ఇచ్చాడు. అందుకే ఆ ఒబీడియన్స్ వల్ల తన ఫ్యామిలీ అంతా సేవ్ అయింది. చెల్లి తమ్ముడు, ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అనంటే మనం కూడా శక్తి లోపం లేకుండా బెస్ట్ మన యేసయ్యకి ఇవ్వాలి అని నేర్చుకుంటున్నాం. ఇందాక మనం చూసాం కదా, రాజు అంకుల్ 99 వరకు చాలా కష్టపడి ఫెయిత్ఫుల్గా చేశాడు, కానీ లాస్ట్ ఇంటి దగ్గర మోసం చేసి మోసపోయాడు. నోవహు అంకుల్ని చూడండి, అంకుల్ చెప్పిన మాట వినడం వల్ల తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఒబీడియన్స్ ఎప్పుడు మనల్ని సేఫ్ జోన్లో పెడుతుంది పిల్లలు. అందుకని ఈ రోజు నుండి మన మమ్మీకి, డాడీకి, చర్చ్లో ఉన్న పాస్టర్ అంకుల్, పాస్టర్ ఆంటీకి, మీ సండే స్కూల్ టీచర్స్కి మనం ఎప్పుడు ఒబీడియన్స్ చూపిస్తే తప్పకుండా గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఫేవర్ మన లైఫ్లో మెండుగా దేవుడు మనకి ఇస్తాడు. మరి ఈ రోజు నుంచి ఒబీడియంట్గా ఉంటారు కదూ? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, రాజు అంకుల్ చేసిన ఆ మోసం వల్ల ఎలా మోసపోయాడో, నోవహు అంకుల్ చూపించిన ఒబీడియన్స్ వల్ల భయంకరమైన ఫ్లడ్ నుంచి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడో, మేము కూడా మా తల్లిదండ్రులకు నీకు ఒబీడియన్స్ చూపించే వ్యక్తులుగా ఉండటానికి సహాయం చేయండి. మీరు మాకు అప్పగించిన ప్రతి పని ఫెయిత్ఫుల్గా కష్టపడుతూ నమ్మకంగా చేసే కృప మా అందరికీ దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. మరోసారి నేర్చుకుందామా? ప్రసంగి 9:10. ఎక్లెసియాస్టస్ 9:10.
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ప్రసంగి 9:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. నోయల్ అంకుల్ ఎన్ని ఇల్లులు కట్టాలి అని అనుకున్నాడు? ఈ ఇల్లు నీకే అని నోయల్ అంకుల్ అన్నప్పుడు రాజు అంకుల్ ఎందుకు దిగులుగా ఉన్నాడు? నోవహు అంకుల్ అండ్ ఫ్యామిలీ ఓడలో మొత్తం ఎన్ని రోజులు ఉన్నారు? ఒలీవ మొక్కను తెచ్చింది ఎవరు? ఏ కొండ మీద నోవహు ఓడ ఆగింది? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.